హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీనియన్ రెమెడీస్ కావాలనుకునే వాళ్ళు, అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మనకి ఫస్ట్ కార్డ్ 8 of Wands విత్ మూన్ కార్డ్. ఓకే, అండ్ Queen of Pentacles, Courage, Devil, 10 of Coins. ఓకే, Knight of Cups, పెంటికల్స్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు మనకి. కింగ్ ఆఫ్ వాండ్స్, హ్యాంగ్డ్ మ్యాన్, 3 of Wands, స్టార్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ 48 hours మీ పర్సన్ దగ్గర నుండి మీకు మెసేజ్ వస్తుంది. అండ్ ఆ మెసేజ్లో మీకు ఒక ఎమోషనల్ చాట్ అయితే జరుగుతుంది. విత్ 2 of Wands ఈ పర్సన్ రికన్సైల్ అవ్వాలని చూస్తున్నారు మీతో. సో అసలు ఈ స్టెప్ తీసుకునేదే అందుకు అనమాట. కమ్యూనికేషన్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ ఒక రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు ఇంకా బాధపడుతున్నారు. ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఒక ఎంప్రెస్, ఒక 9 of Pentacles, ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఇలాంటి ఎనర్జీస్ని వదిలేసి ఒక డెవిల్ ఎనర్జీ ఆర్ సంథింగ్ గ్రీడీ ఎనర్జీస్ని తను చూస్ చేసుకున్నారు. ఓకే, సో ఎప్పుడు ఎంత బాధపడినా కూడా ఈ పర్సన్ మళ్ళీ మీతో ప్యాచప్ అవ్వాలి అని అంటే చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. మళ్ళీ మీ ట్రస్ట్ని గెలవాలి అంటే మీ నమ్మకం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. మీకు చాలా విషయాలు ప్రూవ్ చేసి చూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. అండ్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీకు ఒక అపాలజీ చెప్తారు. అండ్ అందరూ చెప్పరు, బట్ సమ్ పీపుల్ అపాలజీ చెప్తారు. అండ్ అగైన్ ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం అని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. అండ్ విత్ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ ఈ పర్సన్ స్టక్ ఎనర్జీస్ నుంచి అన్స్టక్ అయిపోయారు. ఇప్పుడు కంప్లీట్లీ రిలీజ్ అయిపోతున్నారు, బట్ వెయిటింగ్ ఫర్ రైట్ టైం అనమాట. ఇక్కడ స్టార్ కార్డ్ ఏంటంటే మీతో ఒక కనెక్ట్ అవ్వాలి, ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి మీకు ఇద్దరికి మధ్య. ఈ కమ్యూనికేషన్ లేకనే అసలు ఈ పర్సన్ ఒక రాంగ్ స్టెప్ వేశారు, ఒక రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నారు. అండ్ గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అన్నట్టుగా మిమ్మల్ని వదిలేసి అటువైపు వెళ్ళిపోయారు వేరే రిలేషన్లోకి సడన్లీ. కానీ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు ఎంత జగులైనా ఎంత ట్రై చేసినా మళ్ళీ మీ నమ్మకాన్ని, మీ ప్రేమని, ఇవన్నిటిని గెలుచుకోవడం అనేది మీ పర్సన్ వల్ల అవ్వాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అనేది ఈ పర్సన్ నమ్మకం అనమాట. సో ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఈ పర్సన్ నైట్ టైం నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మనకి కపుల్ కార్డ్స్ కూడా వచ్చాయి విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఇది ఒక హానెస్ట్ రిలేషన్ అని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ మధ్య ఉన్న రిలేషన్ ఒక హానెస్ట్ అండ్ లాయల్ ఆర్ వాట్ ఎవర్ ఏదైతే టాప్ మోస్ట్ రిలేషన్షిప్ ఉంటుందో అది మీ ఇద్దరి మధ్య ఉన్నది. అండ్ మీరు ఒక గాడ్స్ గిఫ్ట్ మీ పర్సన్కి. బట్ ఈ పర్సన్ సడన్లీ రియలైజ్ అయ్యారు, ఏంటి నేను ఇంత రాంగ్ స్టెప్ వేశాను అండ్ ఎందుకు ఇలాంటి చేయకూడని పనులు ఎందుకు చేస్తున్నాను అసలు నేను అని చాలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని వదిలేసిన తర్వాత తను అన్నీ పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు సింప్లీ తన లైఫ్లో నుండి వాకవే చేశారు అంతే. విత్ 9 of Pentacles మీరు ఒక ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అండ్ ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ నేచర్, నర్చరింగ్, కేరింగ్ పర్సన్ మీరు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో సరిగా కమ్యూనికేషన్ అనేది లేక, మీ రిలేషన్షిప్కి ఉన్న వాల్యూ ఏంటో తెలుసుకోలేక
ఇలాంటి రాంగ్ స్టెప్ వేశారు. బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ కోసమే చాలా ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ 48 అవర్స్లో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు అండ్ తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా చెప్తారు. అండ్ విత్ 5 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్కి కంప్లీట్లీ డార్క్నెస్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకో మిమ్మల్ని వదిలేసిన తర్వాత ఎందుకో తెలీదు. బట్ 6 ఆఫ్ సోర్డ్స్ అండ్ చారిట్ కార్డ్ ఇక్కడ మనకి ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎంత ఎఫర్ట్స్ అయినా పెట్టి ఎంత కష్టపడైనా ఈ రిలేషన్ని మళ్ళీ సక్సెస్ఫుల్గా చేస్తాను అని ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. సో దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్. సో ఇక్కడ కొంతమంది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ కొంతమంది సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు అండ్ కొంతమంది డివైన్ కౌంటర్ పార్ట్స్, ట్విన్ ఫ్లేమ్ డివైన్ కౌంటర్ పార్ట్స్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్. సో ఈ పర్సన్కి మీ ఆలోచనలే ఉంటున్నాయి, మైండ్ అంతా కూడా. సో బట్ రీసెంట్లీ ఈ పర్సన్ వేరే పర్సన్ ఎవరినో చూస్ చేసుకున్నారు ఈ పర్సన్. బట్ మేబీ అదొక ఫ్యామిలీ రిలేషన్ ఆర్ ఎనీ లాంగ్ టర్మ్ రిలేషన్, ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన రిలేషన్ అది. బట్ స్టిల్ ఇక్కడ మీ బౌండరీస్ చూసి మీ పర్సన్ చాలా షాక్ అవుతున్నారు. అండ్ ఈవెన్ దో ఈ పర్సన్ ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉన్న సింగిల్గానే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ మీ బౌండరీస్ చూసి షాక్ అవుతున్నారు. ఎందుకు అంటే మీరు ఒక మెసేజ్ చేయాలన్నా చాలా ఆలోచించి పెడుతున్నారు, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాలన్నా చాలా ఆలోచించి మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఈ పర్సన్ రాంగ్ స్టెప్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మేబీ మీ పర్సనే అనుకుని ఉండొచ్చు మనసులో తను మీకు కరెక్ట్ కాదనో, లేదా అదొక ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన పర్సన్ అయి ఉండొచ్చు ఆ పర్సన్. సో అలాంటిది ఏదో ఉంది ఇక్కడ. చాలా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్. నైట్ టైం నిద్రపోకుండా మీకోసమే ఆలోచిస్తున్నారు, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. మీ మెమరీసే ఉన్నాయి తనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే. అండ్ విత్ 6 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీరు పాస్ట్లో తనకి ఎంత నర్చరింగ్ అండ్ కేరింగ్గా చూసుకున్నారో ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకముందు అంత నర్చరింగ్ అండ్ కేరింగ్గా మీతో మాట్లాడతారు. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా మీకే ఇస్తారు ఈ పర్సన్. ఈవెన్ దో లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో ఉన్న ఇంకొక పర్సన్తో ఈ పర్సన్ మీకు మళ్ళీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు అండ్ ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తారు మీతో. ఇక్కడ అన్ని విషయాల్లో కూడా మీరు కూడా కన్ఫర్మేషన్ తీసుకుంటారు మీ పర్సన్ దగ్గర. ప్రతి విషయం మీరు అడుగుతూ ఉంటారనమాట. ఇది పాస్ట్లో ఇలా చేసావు, ఇప్పుడు ఇలా చేయొద్దు, పాస్ట్లో ఇలా చేసావు, ఇలా చేయొద్దు, ఇలా చెప్తూ ఉంటారు మీరు అన్నీ. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా బిహేవ్ చేయొద్దు మళ్ళీ కేర్లెస్గా. ఇవన్నీ మీరు కన్ఫర్మేషన్ అయిన తర్వాతే మీకు అప్పుడు మళ్ళీ ఈ చాప్టర్ స్టార్ట్ చేస్తారు. ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎందుకు స్టార్ట్ అవుతుంది న్యూ చాప్టర్ అంటే మీది ఒక డివైన్ కనెక్షన్ అండ్ ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉంది. డివైన్ మీ ఇద్దరిని మళ్ళీ దగ్గరకు తీసుకొస్తుంది. అండ్ మధ్యలో ఎవరైతే రిలేషన్స్ వచ్చాయో ఈ పర్సన్ లైఫ్లో ఆ రిలేషన్స్ అన్నిటినీ కూడా మళ్ళీ దూరం చేస్తుంది. అండ్ విత్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్ మీకు పాస్ట్ లైఫ్ సోల్మేట్. ఓకే, అగైన్ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్. ఈ పర్సన్ ఎక్కడైతే ఎవరితో అయితే స్టక్ అయిపోయారో ఆ ఎనర్జీస్ అన్నిటినీ కూడా రిలీజ్ చేసి మీతో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. అండ్ అగైన్ మనకి 4 ఆఫ్ కప్స్ కార్డ్ వస్తుంది ఇక్కడ మనకి. ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో. బట్ ఇప్పుడు ఒక గాడ్స్ గిఫ్ట్ని వదిలేసుకొని ఇలాంటి చిన్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడం, అదే లైఫ్ అన్నట్టుగా వాళ్ళతో ఉండిపోవడం, అలా తనకి ఇష్టం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. తన మైండ్ అలా ఉంది. మీరు ఎలా ఉంటున్నారో తను కూడా అలానే ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ విత్ డెత్ రీబర్త్ కార్డ్ ఈ పర్సన్ రీబర్త్ తీసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్తో మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ సమ్ పీపుల్
చాట్ ఆర్ కాల్స్లో మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు. అండ్ ఈ పర్సన్ మీకు అసలు కాల్స్ కూడా చేసేవారు కాదు, బట్ ఇప్పుడు కాల్స్ కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మిమ్మల్ని ఏ విషయంలోనూ కూడా మిమ్మల్ని బాధ పెట్టడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. మీరు ఒక డిప్లొమాటిక్ పర్సన్, మేబీ ఒక బిజినెస్ పర్సన్, అండ్ ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, అండ్ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మనీ అండ్ కెరీర్ అనమాట. ఇంకా వేరే అవిగేషన్స్ ఉండవు మీకు. సో ఇంత మంచి పర్సన్ అంటే మీరు తన దృష్టిలో ఒక డైమండ్ అనమాట. ఇంత వాల్యుబుల్ పర్సన్ని వదిలేసుకొని ఎందుకు అసలు నేను రాంగ్ సెలెక్షన్ చేసుకున్నాను, రాంగ్ చాయిస్ ఎందుకు చేసుకున్నాను అని ఇప్పటికీ చాలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ సమ్ టైమ్స్ హీఈస్ క్రయింగ్ ఫర్ యూ. నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ కూడా మనకి 2 times అయితే వచ్చింది ఇక్కడ. అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ కొంతమంది విషయంలో ఒక న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు, అండ్ కొంతమంది ఓన్లీ విత్ మీ పాస్ట్ పర్సనే మీకు మళ్ళీ రిటర్న్ అవుతారు మీ లైఫ్లోకి. అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు ఈ పర్సన్. అండ్ అగైన్ విత్ 7 of Wands అండ్ 3 of Pentacles, ఈ పర్సన్ తన బౌండరీస్లో తను ఉంటున్నారు, అండ్ మీ బౌండరీస్ని కూడా తను ఇష్టపడుతున్నారు ఇప్పుడు. అండ్ విత్ 3 of Cups అండ్ Queen of Swords, చాలా లిమిట్స్లో ఉంటూ మీరు ఒక మెంటల్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ మీకు ఆ క్లారిటీ ఏదో ఇవ్వబోతున్నారు. అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ కూడా మీరు కావాలనుకుంటున్నారు. సో మీ పర్సన్ కూడా ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అయితే చెయ్యాలి అని అనుకుంటున్నారు ఇక్కడ మీతో. ఓకే. అండ్ విత్ స్టార్ కార్డ్, ఈ పర్సన్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇప్పుడు. బట్ మీరు లేకుండా ఈ పర్సన్ మళ్ళీ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్గా మళ్ళీ మారిపోయారు. సో చాలా సాడ్గా అయితే ఉన్నారు ప్రజెంట్. అండ్ విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఈ పర్సన్ చాలా ఒక డివైన్ పవర్ అనమాట. ఓకే. సో డివైన్ ఇంటర్వెన్షనే కాదు, ఇక్కడ మీదే డివైన్ కనెక్షన్, మీరే డివైన్ కౌంటర్ పార్ట్స్. ఓకే. సో ఈ డివైన్ కనెక్షన్కి ఎప్పుడు కూడా మధ్యలో ఏవైతే రిలేషన్షిప్స్ వచ్చేస్తూ ఉంటాయో కార్మిక్స్, అవన్నీ కూడా వాటంతట అవే మళ్ళీ సెపరేట్ అయిపోతూ ఉంటారు. అండ్ ఇక్కడ కార్మిక్ పార్ట్నర్ ఎవరో ఉన్నారు మీ పర్సన్కి. ఈ కార్మిక్ పార్ట్నర్ ఓన్లీ అది ట్రూ లవ్ అయితే కాదు, ట్రూ రిలేషన్ కూడా కాదు. అండ్ ఈ పర్సన్కి కార్మిక్ ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో మీ పర్సన్కి, ఆ పర్సన్ ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో అదే టాపిక్ పైన మీ పర్సన్కి కార్మిక్కి మళ్ళీ గొడవలు అవ్వడం, మళ్ళీ వాళ్ళిద్దరు సెపరేట్ అయిపోవడం, అండ్ ఆ విషయాలన్నీ మళ్ళీ మీ పర్సన్ మీతో కంపేర్ చేసి చూసుకోవడం, మీరే గ్రేట్ అని అనిపించడం, అండ్ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మిమ్మల్ని కంపేర్ చేసి చూసుకుంటున్నారు ఈ పర్సన్ ఇక్కడైతే తన కార్మిక్ పార్ట్నర్తో. సో ఎప్పుడైతే ఈ పర్సన్ రియలైజ్ అయ్యారో మీదొక ట్రూ లవ్ అండ్ మీదొక ట్రూ రిలేషన్షిప్ అని, ఆ రోజే తను ఇంకా కంప్లీట్లీ మీకు ఎడిక్ట్ అయిపోయారనమాట. సో ఇప్పుడు తను కావాలనుకున్నది ఏంటో నెక్స్ట్ స్ప్రెడ్లో చూద్దాం. అసలు మీ పర్సన్కి ఏం కావాలి మీ నుండి, అండ్ ఎందుకు వెళ్ళిపోయారు సడన్లీ మీ పర్సన్ మీ నుండి దూరంగా ఎందుకు వెళ్ళిపోయారు అది చూద్దాం. Queen of Pentacles, Justice, 4 of Wands, okay, 6 of Wands. సో ఈ పర్సన్కి మీ నుండి ఏం కావాలి అని అంటే 11 కార్డ్, దట్ ఈస్ 4 of Wands. ఈ పర్సన్కి మీతో ఫ్యామిలీ కావాలి, మ్యారేజ్ కావాలి. బట్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ఒక స్టెబిలిటీ అనేది ఇవ్వబోతున్నారు మీకు. ఒక ట్రస్ట్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ లేదో మీ ఇద్దరి మధ్య, అదంతా మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటున్నారు. అండ్ ఒక న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తారు విత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 of Wands. ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అసలు అని అంటే, ఈ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీ పర్సన్కి ఇప్పుడు. ఓకే. బట్ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ ఇవన్నీ కూడా కేర్ చేయలేదు. తను ఏమనుకున్నారంటే కార్మిక్తో అటాచ్ అయిపోతే, కార్మిక్తో మ్యారేజ్ ఆర్ ఎనీ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతే తన లైఫ్లో సెటిల్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యారు.
అండ్ అనుకున్నారు తను ఏం చేసినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు అండ్ అగైన్ ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారు అని అనుకున్నారు. కానీ ఇక్కడ టోటల్ రివర్స్ అయిపోయింది. సడన్లీ మీరు వాక్ అవే చేశారు అండ్ సడన్లీ ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు. ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి ఈ పర్సన్ ఎంత త్వరగా రియలైజ్ అవుతున్నారు, అసలు మీ రిలేషన్షిప్ ఎలాంటిది అనేది తెలుసుకుంటున్నారు. ఇక్కడ విత్ 6 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ని అఫీషియల్ చేయాలనుకుంటున్నారు అండ్ సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు ఇక్కడ. అండ్ విత్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ స్టార్ కార్డ్ అగైన్ మనకి అవే ఎనర్జీస్ వస్తున్నాయి. ఈ పర్సన్కి ఇక్కడ కావాల్సింది ఒకటే, మీతో మళ్ళీ ప్యాచప్ అవ్వాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి. ఓకే, ఎస్, మీరు ఒక గాడ్స్ గిఫ్ట్ని వదిలేసుకుంటే తనకి లైఫ్ అనేది లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మేబీ మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఈ పర్సన్కి, బట్ అయినా కూడా మీ పర్సన్ అదంతా కూడా ఐడెంటిఫై చేయలేదు అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. సో మీరు ఇచ్చిన సపోర్ట్ని, లవ్ అండ్ ఎఫెక్షన్ని అండ్ ఆ ప్యాంపరింగ్, కేరింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కేర్ చేయకుండా సడన్లీ అదర్ రిలేషన్లోకి జంప్ చేయడం అండ్ ఇప్పుడు రియలైజ్ అవ్వడం, ఇదంతా కూడా ఒక యూనివర్స్ మీ పర్సన్ చేత చేయిస్తున్న పనులు అన్నమాట. అంటే అదంతా కూడా చేస్తేనే మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది అండ్ మీ బాండింగ్ ఇంకా డీప్గా వెళ్తుంది. స్ట్రాంగ్ బాండింగ్ అవ్వాలి అని అంటే ఈ పర్సన్ ప్రాక్టికల్గా తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. ఓకే, మనకి ఇక్కడ అదే తెలుస్తుంది, మీ పర్సన్ ప్రాక్టికల్గా తెలుసుకున్నారు మీరంటే ఏంటి, అసలు మీ వాల్యూ ఏంటి, మీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ ఈ పర్సన్ ఎప్పుడైతే తన కార్మిక్తో టైఅప్ అయ్యారో అప్పుడే మీ వాల్యూ ఏంటో తెలిసింది ఈ పర్సన్కి. సో ఇప్పుడు మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇస్తారు, మ్యారేజ్ చేసుకోవాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు, మిమ్మల్ని సడన్లీ మీకు ఈ మెసేజ్ చేస్తారు. అండ్ మీ సెపరేషన్ తనకి చాలా ఎలా ఉందంటే ఏదో జైల్లో పెట్టినట్టుగా అనిపిస్తుంది తనకి. ఎక్కడో స్టక్ అయిపోయాం, ఇంకా బయటికి రాలేమా ఈ సెపరేషన్ నుండి అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కమ్యూనికేట్ చేయట్లేదు, మీ పర్సన్ కమ్యూనికేషన్ పంపించినా మీరు కమ్యూనికేట్ చేయట్లేదు. సో ఇప్పుడు మీరు ఎలా మాట్లాడేవారో మీ పర్సన్తో, ఒక ప్యాంపరింగ్ వర్డ్స్ యూజ్ చేసేవారు మీ పర్సన్తో మాట్లాడేటప్పుడు, సో అలా ఇప్పుడు మిమ్మల్ని ఈ పర్సన్ మాట్లాడతారు. అంటే ఇక్కడ 3 ఏసెస్ వచ్చాయి మనకి. ఈ పర్సన్ మేబీ మీకంటే చాలా యంగ్ పర్సన్, ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది మీ ఇద్దరి మధ్య, బట్ అయినా కూడా ఈ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుంది, ఇందులో అయితే ఏ డౌట్ లేదు. ఒక న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు, మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. బట్ కొన్ని లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మీతో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తారు. బట్ ఆల్రెడీ ఈ పర్సన్ తన మైండ్లో అనుకున్నారు మీరే తన హస్బెండ్ ఆర్ మీరే తన వైఫ్ అని. సో ఇప్పుడు అదే చెప్తారు అండ్ మిమ్మల్ని సీక్రెట్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. తర్వాత అదే మ్యారేజ్కి మళ్ళీ అందరికీ చెప్తారు ఆల్రెడీ మ్యారీడ్ అని. అండ్ మళ్ళీ అందరినీ పిలిచి ఒక గ్రాండ్ వెడ్డింగ్లా సెలబ్రేట్ చేసుకునే ఇది కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేశారు మీరిద్దరూ కూడా, కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోయారు అండ్ ఈ పర్సన్ కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోయారు. ఈ ఎనర్జీస్ ఒక డివైన్ ఎనర్జీస్ మీ ఇద్దరివి కాబట్టి ఇన్ కేస్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అండ్ మిమ్మల్ని వదిలి ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనుకుంటే ఈ పర్సన్ దగ్గర మీరు అన్నీ చెప్పి అన్ని విషయాలు కన్ఫర్మ్ చేసుకోండి. మీకు ఎలా ఉంటే ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పండి. ఓకే, అవన్నిటికీ మీ పర్సన్ ఒప్పుకుంటారు, అందులో అయితే నో డౌట్. అండ్ డిసగ్రిమెంట్స్, కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తాయి మీ ఇద్దరి మధ్య, కానీ అయినా కూడా మీ రిలేషన్షిప్ అయితే బ్రేకప్ అవ్వదు ఇక్కడ, అదైతే కరెక్ట్. ఇక్కడ 100% యూనివర్స్ మీకు హామీ ఇస్తుంది. ఓకే, మీరు ఇర్రీప్లేసిబుల్ ఎనర్జీ, మీది ఒక బ్యూటిఫుల్ ఫేస్, బ్యూటిఫుల్ ఐస్, ఇవన్నీ చూస్తూ ఉంటారు మీ పర్సన్. అండ్ టైం ఫ్రేమ్ అనేది చూద్దాం.
ఇక్కడ మీరు ఎప్పుడైతే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారో ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు మీ కండిషన్స్ అన్నీ చెప్పండి అండ్ నెక్స్ట్ యాక్సెప్ట్ చేయండి. అండ్ కొంతమందికి ఇక్కడ రీయూనియన్ అనేది అక్టోబర్ వరకు అవ్వదని చెప్తుంది యూనివర్స్, బట్ కొంతమందికి నెక్స్ట్ మంతే అవుతుంది అని చెప్తుంది. అండ్ అది కూడా ఎనీ డే నైట్ టైం మెసేజ్ చేస్తారు ఈ పర్సన్. అండ్ ఇన్ ఏ ఫ్యూ వీక్స్, ఎస్ అంటే కొంతమందికి నెక్స్ట్ వీక్ జూన్ 1st వీక్ నేను ఆల్రెడీ కొన్ని రీడింగ్స్లో చెప్పాను, ఇక్కడ అదే జరగబోతుంది. జూన్ 1st వీక్లో తప్పకుండా మీరు ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవుతారు. అండ్ అగైన్ మీ స్టోరీ, మీ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ మీరు ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీరు మీ వైపు అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అంటే మీ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేయండి. మీరు మీ సెల్ఫ్ కేర్ అనేది చూసుకోండి. అంటే మీ పర్సన్కి తెలియాలి ఇట్లా మీ బిజినెస్, మీ సెల్ఫ్ కేర్, మీ హెల్త్, మీ ఫైనాన్సెస్ ఇవన్నీ మీరు చూసుకుంటున్నారు, చాలా రెస్పాన్సిబుల్ పర్సన్లా ఉంటున్నారు. అండ్ మీకంటూ ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ఓకే, సో టైప్ 555 ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, షేరింగ్ మచ్ లవ్ అండ్ లైట్.